మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రశస్తమైనటువంటి నామములో తిరిగి మరొక దినాన్ని పొడిగించి ఆయన యొక్క సన్నిధిలో ఈ రీతిగా మనమంతా కూడా కూడి ఉండటానికి కృప చూపించిన దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగనే మరి ప్రతిరోజు కూడా దేవుని యొక్క కృపావాక్య ధ్యానాలలో పాలుపంపులు కలిగి ఉంటున్నటువంటి ప్రతి బిడ్డ కూడా ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి వాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆది కాండము 1వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేద్దాం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ సమయంలో మీ వాక్యాన్ని బట్టి నాయన మరి బలపరచండి, ఆయా విషయాలను వివరించి బోధించండి. అనేక మంది బిడ్డలు మీ మాటలు వింటుండగా బిడ్డలను ప్రభు ఆదరించండి. బిడ్డల జీవితాల్లో మేలు కలుగునట్లుగా మీరే వివరించి బోధించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి మానవుడైనటువంటి ఆదామును దేవుని పోలికగా చేసి ఆ ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని అతనికి చాటైనటువంటి సహాయముగా సహకారముగా ఉండటానికి ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి తన ప్రక్కటెముకల నుంచి మరి స్త్రీని కలుగు చేసి వారిని జతపరిచి వారు ఏక శరీరము అని ప్రభు వారిని చెప్తూ వారిని ఆస్వాదించి ప్రభు మరి ఈ విధంగా పలుకుతూ వచ్చారు. దేవుని ఆశీర్వాదములో వాళ్ళు ఫలించాలని, అభివృద్ధి చెందాలని, విస్తరించాలని, భూమిని నిందించాలని, లోబర్చుకోవాలని, మరి ఆయన కలుగు చేసినటువంటి సృష్టిలో అటువంటి అవి జీవులై ఉండొచ్చు, పక్షులై ఉండొచ్చు, భూమి మీద ప్రాకుతున్న ప్రతి జీవి కూడా వాటి మీద అధికారము, వారిని ఏలుటకు ప్రభు అధికారం ఇచ్చారు. కనుక దేవుని ఆశీర్వాదంలో ఇన్ని ఉన్నాయి. భక్తులంతా కూడా దేవుని ఆశీర్వాదం కోరుకున్నారు, కానీ లోక ఆకర్షణలలో ఉన్నటువంటి ఏది కూడా వాళ్ళు ఇష్టపడలేదు. కనుక దేవుని ఆశీర్వాదము వారందరూ కూడా గొప్ప చేసింది. వారు గొప్ప కావటానికి దేవుని ఆశీర్వాదంలో కలిగేటువంటిది ఇవన్నీ అన్నట్టుగా. అయితే మొత్తానికి దేవుడు యొక్క బిడ్డలుగా దేవుని ఆశీర్వాదాన్ని బట్టి మనము విస్తరించాలి. ఈ విస్తరించుట అనేది మనము పొడిగించుట, పెంచుట, వ్యాప్తి చేయుట, పెద్దదిగా చేయుట, పరుచుట అనేటువంటి మాటలు, అర్థాలు వచ్చేటువంటి మాటలు. దేవుడు మరి మనం ఫలించి అభివృద్ధి చెందటమే కాకుండా అందులో మనము మరి విస్తరించాలి. అందులో మనము ఎంతగానో మరి అభివృద్ధి చెందాలి. ఆ విస్తరించటంలో అభివృద్ధి ఫలింపు ఉండాలి. ఏలుబడి చేసేటువంటి స్థితి
దేవుని వలన మనకు కలుగుతున్నది. కనుక బైబిల్లో కూడా మరి ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారంగా, మరి యెషయా గ్రంథము 54:2 ప్రకారంగా నీ గుడార స్థలము విస్తరింపుము అన్నట్టుగా, అలాగనే ఆదికాండంలో 26:22 ప్రకారంగా యెహోవా మనకు స్థలము విస్తరింపచేసెను అని భక్తులు దేవుని వలన మరి వాళ్ళు దేవుని యొక్క కృప పెరుగుట, సాక్ష్యము వ్యాపించుట, విశ్వాసము బలపడుట, సేవా పరిధి పెరుగుట అన్నట్టుగా ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా మనం అన్నిట్లో కూడా ఆయన బిడ్డలుగా విస్తరించేటువంటి వారంగా ఉండాలి. దైవ సంబంధమైనటువంటి మనకు దేవుడు మరి విస్తరించటము అనేటువంటి స్థితి ప్రభు మనకిచ్చాడు. మరి సంకుచిత స్థితి నుండి విశాల స్థితికి మార్చుట, దేవుని దీవెనలలో మనము విస్తరించుట, ఆయన యొక్క రాజ్య వ్యాప్తి కొరకు మనము విస్తరించుట అనేది దైవికంగా మనం చూసినప్పుడు, దైవికమైనటువంటి అనుభవంలో మనం ఎప్పుడు కూడా మరి అభివృద్ధి లేనటువంటి వారంగా కాకుండా, ఫలించేటువంటి వారం కాకుండా, దేవుని యొక్క ఆశీర్వాదం వలన ఎప్పుడు కూడా మనకు కలిగింది అంతా కూడా విస్తరిస్తూ ఉండాలి. ఈ క్రమంలో మరి దేవుని వాక్యంలో చెప్పేటువంటి మాటలు ఏంటంటే, దేవుని వాక్యం చెప్పేటువంటి మాట ద్వితీయోపదేశకాండము 1:10 మీరు ఆకాశ నక్షత్రం వలె విస్తరించి ఉన్నారు. దేవుడు చెప్పినటువంటి ఆయన మాట ప్రకారంగా అలాగా పోల్చి మరి మాట్లాడుతున్నటువంటి మాటలు. అలాగనే మరి ద్వితీయోపదేశకాండం 30:5 మీ పితుల కంటే నిన్ను విస్తరింపచేదును అనేటువంటి మాట తర్వాత తరానికి ప్రభు తెలియచేస్తున్నటువంటి మాట. మరి ఆ విధంగా ప్రభు ఆయన చెప్పేటువంటి మాటలలో కీర్తన 16వ కీర్తన 14వ చరణంలో ప్రభుని విడిచి వేరొక వాటిని అనుసరించేటువంటి వారు ఉంటే అలాంటి వారికి కూడా మరి ఎలాంటి ఫలం ఉంటుందంటే, శ్రమలు కూడా వాళ్ళకి విస్తరిస్తాయి. ఆస్వాదించి ఫలించి అభివృద్ధిపరిచి విస్తరించేటువంటి దేవుని విడిచిపెట్టి వేరొక వాటిని ఒకవేళ ఆశ్రయిస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఏ విధంగా మెలిచేస్తాయో, దేవుని విడిచి వేరొక వాటిని ఆశ్రయించినా కూడా వాళ్ళకి శ్రమలు బాధలు కూడా ఆ క్రమంలో విస్తరిస్తాయి. అలాగనే మరి కీర్తన 116వ కీర్తన 7వ చరణంలో నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాను అని అంటాడు. ఇలాగా వాక్యాన్ని బట్టి మనం చూసినప్పుడు మరి భక్తులు వారి యొక్క భక్తి జీవితంలో వారు ఎలాగా జీవించారు అని చూసినప్పుడు 116వ కీర్తన 7వ చరణంలో అక్కడ రాయబడినటువంటి మాట ప్రకారంగా, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలోకి ప్రవేశించుము. దేవుని వలన క్షేమము విస్తరిస్తూ ఉన్నప్పుడు ఇలాంటి ఆందోళన భయము అనేది ఉండాల్సిన అవసరం లేదు. నెమ్మది కలిగి ఆయనలో జీవించటము అనేది నేర్చుకోవాలి. అలాగనే మరి యెషయా గ్రంథము 9:3 ప్రకారంగా నీవు జనమును విస్తరింపచేసి ఉన్నావు, వారి మరి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకున్న వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని
సంతోషించుచున్నారు అనే మాట. ఇది దేవుని వలన కలిగేటువంటి విస్తరణ. ఆ విస్తరణలో మరి సంతోషం ఎలాగుంటుందో, ఆ సంతోషము మరి వాళ్ళు భూమి మీద నివసించేటువంటి వారు ఆ కోతకాలంలో వారికి వచ్చేటువంటి మరి సమృద్ధిని బట్టి ఎలాగ ఆనందిస్తారో అంతకంటే ఎక్కువగా సంతోషించే విధముగా ఆ సంతోషము అది ఎప్పుడు కూడా ఉండునట్లుగా, ఆ సంతోషము విస్తరించినట్లుగా ప్రభు చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. అలాగనే ఇర్మీయా గ్రంథము 30వ అధ్యాయం 19వ వచనంలో వాటిలో కృతజ్ఞతాస్తుతులను సంభ్రమపడు వారి స్వరమును వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపచేసేదను. అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. ఇవన్నీ కూడా దేవుని నోట నుంచి పలికేటువంటి మాటలుగా, దేవుని వలనే మనకి జరిగేటట్లుగా ప్రభు చేశాడు. కానీ వేరొక వాట వలన, అదృష్టాలు, ఇంకోటి వలన కాదు అనేది అర్థం చేసుకోవాలి. రోమపత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో అలాగే నిత్యజీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. బిడ్డలందరూ కూడా తిరిగి మరి పాపాన్ని బట్టి కాకుండా దేవుని బట్టి వాళ్ళు మరి విస్తరించడానికి, ఆ విస్తరణకు యేసుక్రీస్తు ద్వారా మనకు కృప అనుగ్రహించబడి ఉన్నది. ఆ కృపను బట్టే మనము మరి అభివృద్ధి చెందుతున్నాము, విస్తరిస్తున్నాము అనేటువంటి మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో మనం విస్తరించాలి అంటే ఏం చెయ్యాలి? మనము విస్తరింపబడాలంటే ఏం చెయ్యాలి? దేవుడు పలికాడు, అది మన జీవితాల్లో అన్నీ కూడా జరిగి తీరుతాయి. అయితే ఆ యొక్క విస్తరించటానికి, ఆయన ఆశీర్వాదంలో అన్నీ కలిగి ఉండి విస్తరించటానికి ఏం చేయాలి అంటే, వాక్యానుసారంగా ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 16వ వచనంలో ప్రభువుని ప్రేమించాలి అంటే ఆయన మాటని వినాలి. ద్వితీయోపదేశకాండము 30:16 ప్రకారంగా రెండవదిగా ఆయన మార్గములలో నడుచుకోవాలి. మూడవదిగా ద్వితీయోపదేశకాండం 30:16 ప్రకారంగా ఆయన కట్టడలను, విధులను అనుసరించినప్పుడే నీవు ఆస్వాదించబడతావు, ఫలిస్తావు, అభివృద్ధి చెందటమే కాకుండా విస్తరిస్తావు. అంతా కూడా సమృద్ధితో నింపబడి నీవు ప్రభు సృష్టి మీద అధికారం కలిగినటువంటి వాడిగా, అది నీకు లోబరిచి ప్రభు దాని మీద నీకు అధికారం ఇస్తున్నాడు. ఆయన బిడ్డలుగా, ఆయన చేత ఆస్వాదించబడినటువంటి బిడ్డలకి. నాలుగవదిగా అపోస్తుల కార్యము 6-7 ప్రకారంగా దేవుని వాక్యము ప్రబలం కావాలి, మనం తెలుసుకోవాలి, అనేక మందికి తెలియపరచాలి. ఐదవదిగా అపోస్తుల కార్యం 9:31 ప్రకారంగా ప్రభునందు భయము కలిగి ఉండాలి. భయభక్తులు అనేది ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. ఆరోదిగా అపోస్తుల కార్యం 9:31 ప్రకారంగా పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకోవాలి. అప్పుడు మనము విస్తరించటం అనేది మన జీవితాల్లో జరుగుతుందని వాక్యం సెలవిస్తుంది. అలాగా ఏడవదిగా అపోస్తుల కార్యము 6:5 ప్రకారంగా విశ్వాసమందు స్థిరపడి మనము విస్తరించబడేటట్లుగా ఉండాలి. 1 కొరింథీ పత్రిక 4:12 ప్రకారంగా ఆత్మ సంబంధమైనటువంటి వరవల విషయమై ఆసక్తి కలిగి మనము విస్తరించాలి. అలాగనే మరి 2 కొరింథీ పత్రిక 9:12 ప్రకారంగా ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారముగా ఆ క్రమంలో మనం విస్తరించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈరోజు ఇది దేవుని వల్ల మనకు కలిగేటువంటి భాగ్యము. కేవలము దేవుని కృప వలనే మనం ఈ విధంగా ఆస్వాదించబడటం కానీ, ఫలించటం కానీ, అభివృద్ధి చెందటం కానీ, ఆ విషయంలో మనము అన్నిట్లో కూడా ఒక స్థితి స్థాయి దేవుని వలన మనకు కలుగుతుంది. ఈ క్రమంలో భక్తులు అనేక మంది వాళ్ళు మరి విస్తరించటం అనేది బైబిల్లో అబ్రహాము కానీ, నోవాహు కానీ, అలాగనే మరి ఇస్సాకు కానీ, యాకోబు కానీ, ఇశ్రాయేలు ప్రజలు కానీ, ఆ దినాలలో యోబు కానీ, ఐగుప్తులో మంత్రసాల కానీ, దావీదు కానీ, సంఘము కానీ, మరి ఆ దినాలలో మరి గొప్పగా మొదటి ఆదాము తన యొక్క కుటుంబం కానీ దేవుని వలన వారు ఆస్వాదించబడి ఫలించి విస్తరించి ఒక స్థితి అనేది దేవుని వలన కలగటం జరిగింది. ఈ క్రమంలో ప్రభు మనల్ని కూడా ఆయన ఆస్వాదించే దేవుడు, ఫలింపచేసే దేవుడు, అభివృద్ధిపరిచే దేవుడు. ఆ అభివృద్ధి, ఫలింపు, విస్తరించటం ప్రతిదీ కూడా మనం సమృద్ధి కలిగి ఉండడం, ఏలుబడి చేసేటువంటి స్థితి యేసుక్రీస్తు వారి ద్వారా మనకు అనుగ్రహించబడ్డాయి. ఇటు మాటలను బట్టి మన స్థితి ఏంటో ప్రభు తెలియచేస్తున్నాడు. ఆ స్థితిని మనము విసర్జించడం కానీ, ఆ స్థితిని విడిచిపెట్టి వేరొక వాటిని ఒకవేళ ఆశ్రయించి నేను గొప్ప కావాలి అంటే వాళ్ళకి ఆ క్రమంలో శ్రమలు అనేవి, బాధలు, కష్టాలనేవి విస్తరిస్తాయి. అలాంటి స్థితి ప్రభు ఎప్పుడు కూడా ఇవ్వలేదు. అలాంటి స్థితి ఎప్పుడు కలుగు చేయలేదు. తనలో ఆధ్యాత్మికంగా ఆయన బిడ్డలుగా, ఆత్మీయులుగా మన స్థితి ఇది అని ప్రభు ఒకసారి మనకు తెలియచేస్తుండగా, ఈ మాటలను బట్టి ఎక్కడ లోటు ఉందో, లోపాలు ఉన్నాయో సరిచేసుకొని తిరిగి ప్రభు యొక్క ఆశీర్వాదపు హస్తం క్రిందకు రావటానికి నిర్ణయం తీసుకొని ఆ విధంగా ముందుకు సాగటానికి ప్రభు సహాయం చేయనుగాక. ఆమెన్. జీవాధిపతి స్తుతులు, స్తోత్రములు. పరిశుద్ధుడా, మీకు మహిమ, ఘనత కలగటానికి ప్రభా మీ యొక్క పోలికలో ఉన్నటువంటి మానవునికి ఎలాంటి ధన్యకరమైనటువంటి జీవితాన్ని మీరు కలుగు చేస్తున్నారు, కలిగించారు ప్రభా తెలియచేశారు. ఈ మాటలను బట్టి ఏ ఒక్కరు కూడా కలత చెందక, ఏ ఒక్కరు కూడా నిరుత్సాహపడక, వారి యొక్క సొంత ఆలోచనలను బట్టి కాకుండా మీ యొక్క వాక్యాన్ని బట్టి, మీ మాటలను బట్టి, దైవ గ్రంథాన్ని బట్టి బిడ్డలందరూ కూడా క్షేమక్షితి కలిగి చేయమని, మీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. సమస్త జ్ఞానముకు మించిన తండ్రి ప్రేమయు, నిత్యము మన కొరకు ప్రాణం పెట్టి మరణాన్ని జీవంగా మార్చినటువంటి యేసుక్రీస్తు కృపయు, రాకడ వరకు ముద్రించబడి సంగముగా సిద్ధపడి ప్రభు ఎదుట నిలబెడుతున్నటువంటి పరిశుద్ధాత్మ సహాయ సహకారాలు, వింటున్న మాటలు బిడ్డలకు, తీర్మానం చేసుకుని అనుసరిస్తున్న బిడ్డలకు, సకల పరిశుద్ధులకు, ఆయన దాసులకు సదా తోడై నడిపించునుగాక. ఆమెన్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. మీకంతా కూడా దైవాశీస్సులు కలుగునుగాక. ఆమెన్.